హలో తెలుగు కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్ఏ ప్లేలిస్ట్. ఎట్లా ఉన్నారు అందరూ? ఎట్లా నడుస్తుంది కోడింగ్? దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ప్లేలిస్ట్ దిస్ ఇయర్. నాకు తెలుసు నేను టైమింగ్ గురించి పెద్దగా మాట్లాడకపోవడమే మంచిది, సో లాస్ట్కి మాట్లాడతా. బట్ అన్నిటికంటే ముందు హ్యాపీ న్యూ ఇయర్ కోడర్స్. ఈ ఇయర్ మీ అందరూ డిఎస్ఏలో పర్ఫెక్ట్ అయిపోవాలని, మంచి జాబ్ ఇంటర్వ్యూలు ఇవ్వాలని, పెద్ద జాబులు కొట్టాలని, అంతకు మించి ప్యాకేజీలో జాబులు కొట్టాలని కోరుకుంటూ లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్. సో ఇవాళ మనం సాల్వ్ చేయబోయేది నీట్ కోడ్ 150లో థర్డ్ లెవెల్ స్లైడింగ్ విండోలో థర్డ్ ప్రాబ్లం, లాంగెస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్ రీప్లేస్మెంట్. ఈ ప్రాబ్లం నేను డీప్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూసుకోండి. స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ ఇన్పుట్, ఇంటీజర్ అవుట్పుట్ ఇవ్వాలి. అండ్ లాస్ట్కి ఒకసారి కన్స్ట్రెంట్ చూసుకోండి. ఓన్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయంట. అండ్ స్ట్రింగ్ లెంత్ 10^5 కంటే ఎక్కువ ఉండదు. అండ్ ఫైనల్ థింగ్, కే అనేది ఎప్పుడు స్ట్రింగ్ లెంత్ కంటే తక్కువనే ఉంటుంది. లెట్స్ గో ఇన్ టు ద ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతున్నాడో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మెల్లగా సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి రెండు ఇన్పుట్లు ఇచ్చిండు. ఒకటి స్ట్రింగ్, ఇంకోటి ఇంటీజర్. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ విచ్ హ్యాస్ ఆల్ ద క్యారెక్టర్స్ సేమ్ అంటున్నాడు. ఓకే, ఇంగ్లీష్లో చాలా పెద్దగా ఉంది కానీ తెలుగులో చాలా సింపుల్ ఉంటుంది, వినండి. ఫస్ట్ మీకు సబ్ స్ట్రింగ్ అంటే తెలుసు కదా. సబ్ స్ట్రింగ్ అంటే ఒక కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అ స్ట్రింగ్, రైట్? ఏఏబి ఒక సబ్ స్ట్రింగ్, బిఏబిబి ఒక సబ్ స్ట్రింగ్, రైట్? మరి ఏది సబ్ స్ట్రింగ్ కాదు అంటే ఏఏఏ సబ్ స్ట్రింగ్ కాదు. ఎందుకు? ఇట్లా జంప్ చేయకూడదు, కంటిన్యూస్గా ఆర్ లైన్గా ఉండాలి క్యారెక్టర్స్ అనేవి, అప్పుడు అది సబ్ స్ట్రింగ్ అవుతుంది. ఓకే, సో వాడు ఏమడుగుతున్నాడు? సబ్ స్ట్రింగ్ విత్ ఆల్ క్యారెక్టర్స్ బీయింగ్ ద సేమ్ అంటున్నాడు. అట్లాంటి సబ్ స్ట్రింగ్స్ ఈ ఎగ్జాంపుల్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఏఏ, బీబీ, రైట్? వేరే ఎగ్జాంపుల్స్లో ఇక్కడ బీబీ ఉంది, ఇక్కడ బీబీబీబీ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఓకే, సో దాని తర్వాత వాడు ఏమంటున్నాడు అంటే వీటిలలో లాంగెస్ట్ దాని లెంత్ అంటున్నాడు. ఇవి రెండు సేమ్ లెంత్ కాబట్టి 2. మీరు ఏది కన్సిడర్ చేసినా లాంగెస్ట్ అయితే 2, రైట్? లాంగెస్ట్ దాని లెంత్ ఇక్కడ 2, ఇక్కడ 4, రైట్? ఇక్కడ లాంగెస్ట్ దాని లెంత్ కరెక్ట్గా ఆలోచించండి, కామెంట్స్లో చెప్పండి ఏం ఆన్సర్ వస్తుందో. యాక్చువల్గా అయితే 0 అనుకుంటారు, బట్ కాదు. ఎందుకంటే ఏ అనేది కూడా ఒక సబ్స్ట్రింగే కదా. దానిలో ఏమన్నా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఒకటే లెటర్ ఉన్నప్పుడు అన్ని సేమ్ లెటర్స్ ఉన్నట్టే కదా. లాజిక్ బట్టి ఆలోచించండి, వచ్చేస్తుంది ఆన్సర్ అయితే 1 వస్తుంది, ఒకవేళ ఏ లెటర్స్ రిపీట్ కానప్పుడు. ఓకే, అయితే కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇదే రిటర్న్ చేయాలా అంటే నో. ఇక్కడ కే అనే ఒక వాల్యూ ఇచ్చిండు, అది ఎక్కడైనా వాడినామా? మరి వాడాలి కదా. సో ఈ కే ఎందుకు ఇచ్చిండో చెప్తా వినండి. మనము ఈ స్ట్రింగ్లో ఒక కే లెటర్స్ చేంజ్ చేసుకోవచ్చు అంట, మనకు కావాలనుకుంటే. చేంజ్ చేసుకొని మనకు కావాలనుకున్న లెటర్స్ పెట్టుకోవచ్చు అంట. ఓకే, సో ఇక్కడ K2 కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక 2 లెటర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏ 2 లెటర్స్ని చేస్తా? నా ఇష్టం, రైట్? ఆ 2 లెటర్స్ని చేంజ్ చేసిన తర్వాత ఇందాక చేసిన ప్రాసెస్ ఉంది కదా, ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ విత్ ఆల్ లెటర్స్ సేమ్, అది మనం రిటర్న్ చేయాలంట. ఓకే, బట్ మనము చాలా తెలివిగా ఎట్లాంటి లెటర్స్ రీప్లేస్ చేయాలి అంటే మనకి లాస్ట్కి వచ్చే ఆన్సర్ మ్యాక్సిమం ఆన్సర్ రావాలి. అది వాడు అడుగుతున్న క్వశ్చన్. ఓకే, సో మనకి ఈ 2 ఎగ్జాంపుల్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అని చెప్పేసి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నా. సో క్వశ్చన్ మనకు అర్థమైపోతుంది, నీట్గా వినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ 2 లెటర్స్ మారిస్తే నాకు మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది, రైట్? మ్యాక్సిమం క్యారెక్టర్స్ సేమ్ లైన్గా వస్తాయి, రైట్? కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేను ఏ మారుస్తా, ఈఏ తీసేసి బీబీ పెట్టుకుంటారు రెండింటి బదులు. 2 చేంజెస్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకొక విషయం, నేను ఏ లెటర్స్ అయినా తీసేసి దాని బదులు ఇంకే లెటర్ అయినా పెట్టుకోవచ్చు, రైట్? అదే ప్లేస్లో పెట్టాలి కాకపోతే. ఓకే, అండ్ మిగతా బీస్ సేమ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఇవి 2 చేంజెస్ చేసిన అనమాట. ఓకే, ఇవి 2 చేంజెస్ చేసిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ విత్ ఆల్ లెటర్స్ సేమ్ అంటే ఏమొస్తుంది? 4 వస్తుంది. ఇది రిటర్న్ చేయాలి నేను. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేంజెస్ చేయొచ్చు? ఇక్కడ బి బదులు ఏ పెట్టుకోవచ్చు, అప్పుడు 4 A's వస్తాయి, రైట్? ఆర్ ఇక్కడ ఏ బదులు బి పెట్టుకోవచ్చు, అప్పుడు 4 B's వస్తాయి. ఏదో ఒక్కటే చేంజ్ చేయగలుగుతాం, 2 చేంజ్ చేయలేం, రైట్? సో K = 1 కాబట్టి ఒకటే చేంజ్ కాబట్టి ఏదో ఒక ప్లేస్లో చేంజ్ చేసుకొని ఆన్సర్ 4 వస్తుంది. మీరు ఇంకొక విషయం కరెక్ట్ గమనించండి, ఇక్కడ నేను 2 A's ని B's తోటి రీప్లేస్ చేసి 4 అని చెప్పిన. మీరు 2 B's ని A's తో రీప్లేస్ చేసి 4 అని చెప్పొచ్చు ఆన్సర్. అక్కడ మనకి 4 A's మిగిలినాయా 4 B's మిగిలినాయా లాస్ట్కి అని అడగట్లా. లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఏంది, దాని లాంగెస్ట్ లెంత్ ఏంది అని మాత్రమే అడుగుతున్నాడు. సో ఏ బదులు బి పెట్టినా, బి బదులు ఏ పెట్టినా
ఆన్సర్ అయితే 4 ఉంటుంది. అంతకంటే ఎక్కువ వస్తే నాకు చెప్పండి. ఓకే, అప్పుడు నేను తప్పు అన్నట్టు. ఓకే, ఈ 2 కేసులలో ఏ బదులు బి పెట్టినా, బి బదులు ఏ పెట్టినా అనే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇంకో 2 కేసులు చూపిస్తాయి చూడండి. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఎక్కడ ఏ లెటర్ మారిస్తే మీకు మాక్సిమం ఆన్సర్ వస్తుంది అని ఆలోచించండి. ఒకటే లెటర్ మార్చాలి, k = 1 కాబట్టి. ఆలోచించండి, ఎక్కడ మారుస్తారు? ఈ సి బదులు బి పెడితే ఇప్పుడు బి రైట్, 4 లెటర్స్ రిపీట్ అవుతున్నాయి, ఆన్సర్ 4 వస్తుంది. ఓకే, అన్ని 4లే వస్తున్నాయి ఆన్సర్లు, నేను అది కావాలనుకోని లేదు. బట్ యా, నెక్స్ట్ ఈ కేసు చూడండి. ఈ కేసులో ఆల్రెడీ 4 బీస్ ఉన్నాయి అండ్ 3 లెటర్స్ రీప్లేస్ చేసుకోవచ్చు అంటున్నాడు. మీరు ఈ 4 లెటర్స్లో ఏ 3 లెటర్స్ని మార్చి ఇంకో లెటర్ పెట్టినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సీస్ పెట్టినారు అనుకుందాం, ఇంకో బి మిగిలిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ ఇందాకటి కంటే తక్కువ వస్తుంది, ఇక్కడ 3 రావాల్సిన ఆన్సర్ అనమాట. రైట్, ఇట్లా చేసి ఆన్సర్ తప్పు చేసుకోకండి. వాడు ఏమన్నాడు అంటే మ్యాక్సిమం k లెటర్స్ మార్చొచ్చు అన్నాడు. మీకు ఒకవేళ k లెటర్స్ మార్చాలని లేకపోతే మార్చకండి, అంతకంటే తక్కువ మార్చాలని ఉంటే తక్కువనే మార్చండి. రైట్, ఇప్పుడు మ్యాక్సిమం 3 లెటర్స్ మార్చొచ్చు, మ్యాక్సిమం k లెటర్స్ మార్చొచ్చు ఈ క్వశ్చన్లో. బట్ k-1 లెటర్స్ మార్చాలనుకుంటే k-1 లెటర్స్ మార్చండి. 2 లెటర్సే మారవాలని ఉంటే 2 లెటర్సే మార్చండి. అసలు మీకు అన్ని సేమ్ ఉన్నాయి అనుకోండి, మీకు మార్చాలనే లేదనుకోండి, ఏం మార్చకండి, నో ప్రాబ్లం. ఆన్సర్ మాత్రం మ్యాక్సిమం ఉండేటట్టు చూడాలి. దట్ ఈస్ హిస్ క్వశ్చన్. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే ఏ లెటర్స్ మార్చాలి. రైట్, అదే క్వశ్చన్ సొల్యూషన్లో చూద్దాం. సో క్వశ్చన్ అర్థమైంది కదా, మనం డైరెక్ట్గా ఆల్గరిథంలోకి జంప్ చేయలేము. ఫస్ట్ నేను కొంచెం ఇంట్యూషన్ డిస్కస్ చేయాలి, మీకు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. సో దాన్ని హింట్స్ లాగా డిస్కస్ చేస్తా. బట్ దానికంటే ముందే నేను మీకు ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ఆల్రెడీ ట్రై చేసి వచ్చి ఉండకపోతే నేను ఇక్కడే ఉంటా, ఇప్పుడే వీడియోని ఆపేసి కింద లింక్ ఉంటుంది, ఫస్ట్ ప్రాబ్లమ్ వెళ్ళి ట్రై చేయండి, ఆ తర్వాతే వచ్చి సొల్యూషన్ చూడండి. అప్పుడే రాజమౌళి స్టాంప్ లాగా గట్టిగా రిజిస్టర్ అయిపోతుంది మీ బ్రెయిన్లో. ఓకే, అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ నేను హింట్స్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ వరకు మేబీ కవర్ అయిపోతుండొచ్చు బోర్డు, ఎందుకంటే నేను హింట్స్ ఆల్రెడీ రాసుంటా. మీకు ఒక్కొక్కటి చెప్పే కొద్దీ హింట్స్ రివీల్ అవుతా ఉంటాయి. ఓకే, ప్రొడక్షన్ బడ్జెట్ తక్కువ కదా, సొంత బడ్జెట్ సొంత ఎడిటింగ్ కాబట్టి అంత గొప్పగా ఉండకపోవచ్చు. బట్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఎట్లా చేయొచ్చు దీన్ని నెక్స్ట్ వీడియోస్లో అని చెప్పి డెఫినెట్గా కింద ఇవ్వండి. సరే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. పెద్ద ఎగ్జాంపుల్ చూసి ఏం భయపడకండి. అప్పుడప్పుడు మన లాజిక్లు వెరిఫై చేసుకోవాలనుకుంటే పెద్ద ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మన లాజిక్ పనిచేస్తుందా లేదా తొందరగా అర్థమైపోతుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూసారు అనుకోండి, కొన్నిట్లో చాలా లాజిక్స్ పనిచేస్తాయి, సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు k=10, ఇక్కడ k=10 అంటే 10 చేంజెస్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఓకే, ఈ స్ట్రింగ్లో మీరు ఎక్కడ ఈ చేంజెస్ని చేయడానికి ట్రై చేస్తారు చెప్పండి. అక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 3 అట్లా చేస్తారా? 5 10 ఉన్నాయి కదా, సో ఇక్కడ 5 ఇక్కడ 5 చేస్తారా? 3 3 4 అట్లా చేస్తారా? ఎక్కడ చేస్తారు, ఎన్ని చేస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు ఫస్ట్ హింట్ అర్థమవుతుంది. చాలా మందికి వచ్చిందని అనుకుంటున్నా, రాకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అందరికి అర్థమైపోతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు 10 చేంజెస్ ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు? ఒకటే దగ్గర చాలా ఎలిమెంట్స్ని రిపీట్ చేయించడానికి ట్రై చేస్తున్నారు, ఒకటే ఎలిమెంట్ని మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్, ఒకటే దగ్గర సేమ్ లెటర్ ఎక్కువ సార్లు వచ్చి రావడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు నేను ఒక 4 బీలు ఇక్కడ, 4 బీలు ఇక్కడ, 3 బీలు ఇక్కడ పెట్టడం బదులు, చేంజ్ చేయడం బదులు, అన్నింటినీ బీస్ కింద చేయడం బదులు నేను ఏం చేయడానికి ట్రై చేయొచ్చు? అప్పుడు నేను 3 బీలు ఇక్కడ పెట్టినా అనుకోండి 5 వస్తుంది, ఇక్కడ 3 బీలు పెట్టినా అనుకోండి 6 వస్తుంది, ఇక్కడ 4 బీలు పెడితే 4 వస్తుంది. ఇది చేసే బదులు నేనేం చేయడానికి ట్రై చేస్తాను అంటే అన్నిటిని ఇక్కడే పెట్టడానికి ట్రై చేస్తాను, అన్ని బీస్ని ఇక్కడ ఇంకో బీ చేస్తా, ఇది బీ చేస్తా, ఇది బీ చేస్తా. అట్లా చేయడం వల్ల నాకు ఏమొస్తుంది? లైన్గా బీస్ అనేవి, ఎక్కువ బీస్ అనేవి ఇక్కడనే రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్, అది ఇక్కడనేనా అక్కడనేనా అని పక్కన పెట్టేసండి, మనకి అది కాదు డిస్కషన్. నేను ఏమంటున్నా అంటే అన్నిటిని ఒకటే దగ్గర, ఒకటే సబ్స్ట్రింగ్లో చేయడానికి ట్రై చేస్తాం చేంజెస్ అనేది. ఓకే, ఒకటే సబ్స్ట్రింగ్లో చేయడం వల్ల ఆ సబ్స్ట్రింగ్లో అన్ని లెటర్స్ని బీ కింద మార్చడం వల్ల లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ నేను ఇక్కడ తెప్పిగలుగుతా. రైట్, తెప్పిడానికే ట్రై చేస్తున్నా. అర్థమైంది అనుకుంటున్నా, ఒక్కసారి రివైండ్ చేసుకోండి, అర్థమైపోతుంది. సో మేక్ ఆల్ ద చేంజెస్ ఇన్ వన్ సబ్స్ట్రింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ట్రై టు గెట్ దట్ సబ్స్ట్రింగ్ టు బి ఆల్ ఈక్వల్ లెటర్స్. ఓకే, అది చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ ఒకటే థింగ్ ఏంటి అంటే నేను ఎగ్జాక్ట్గా ఎన్ని లెటర్స్ ఉన్న సబ్స్ట్రింగ్ ఆర్ ఎంత లెంత్ ఉన్న సబ్స్ట్రింగ్ అని చెప్పలేను. రైట్, ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఒక 9 A's ఉన్నాయి అనుకుందాం, ఒక దగ్గర 9 A's ఉన్నాయి అండ్ దాని తర్వాత మిగతా లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 9 A's ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి
దాని రైట్ సైడ్ ఉన్న లెటర్స్ అన్నిటిని, లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ అన్నిటిని ఏస్ కింద మారిస్తే, ఒక 10 లెటర్స్ మారిస్తే, ఇప్పుడు ఈ 9తో పాటు ఇక్కడ కొన్ని కలిపి 19 లెటర్స్ ఉన్న సబ్స్ట్రింగ్ నేను జనరేట్ చేయగలుగుతా. రైట్. అదే నా దగ్గర అన్ని ఏబిసిడి అని ఇట్లా లైన్ ఉన్నాయనుకోండి, ఏబిసిడి ఏది రిపీట్ కాకుండా ఈఎఫ్, అప్పుడు నేను 10 చేంజెస్ చేస్తే మ్యాక్సిమం 11 లెటర్స్ ఉన్న స్ట్రింగ్ తయారు చేయగలుగుతా ఏస్ తోటి. అన్ని ఏస్కి మారిస్తే ఒక 10 లెటర్స్ని మారుస్తాయి పక్కన ఉన్నవి. సో 11 లెటర్స్ ఉన్న స్ట్రింగ్ చేయగలుగుతా. అర్థమైందా? సో ఎన్ని లెటర్ స్ట్రింగ్ని నేను మార్చగలుగుతా అనేది ఇప్పుడే చెప్పలేను నేను. బట్ నేను ఒక్కటైతే చెప్పగలుగుతా, ఏంది అంటే అన్నీ ఒకటే సబ్ స్ట్రింగ్లో చేస్తా నా చేంజెస్ అనేది. ఇది నా ఫస్ట్ క్లూ. ఓకే. సెకండ్, నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతా అంటే మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఒకటే దగ్గర సబ్ స్ట్రింగ్లో చేంజెస్ చేస్తా అని తెలిసింది. సో నేను ఏమంటా, ఈ సబ్ స్ట్రింగ్ తీసుకోండి, ఈ సబ్ స్ట్రింగ్ కన్సిడర్ చేయండి. ఈ సబ్ స్ట్రింగ్లో ఏ లెటర్ని ఏ లెటర్ కింద మార్చడానికి ట్రై చేస్తారు మీరు. ఓకే. ఏ లెటర్ని ఏ లెటర్ కింద మార్చడానికి ట్రై చేస్తారు. ఓన్లీ ఇక్కడ నుంచే కన్సిడర్ చేయండి, సో మీకు ఈజీ ఉంటుంది. సో ఏ లెటర్ని ఏ లెటర్ కింద మార్చడానికి ట్రై చేస్తారు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మారిస్తే 10 చేంజెస్ లోపల అన్నిటినీ సేమ్ చేయగలుగుతారా? ఇది నా క్వశ్చన్. ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇందాక దానికంటే. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏ లెటర్ కింద మార్చడానికి చూస్తున్నారు మీరు ఏ లెటర్స్ని, అండ్ 10 చేంజెస్ లోపల మీరు డెఫినెట్గా అన్నిటినీ మార్చేయగలుగుతారా అండ్ అన్నిటినీ సేమ్ చేయగలుగుతారా అని ఆలోచించండి. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సెకండ్ హింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక 9 వేలు ఉన్నాయి మీ దగ్గర, ఒక బి ఉంది పక్కన. ఓకే. అండ్ దాని తర్వాత మిగతా లెటర్స్ ఏవేవో ఉన్నాయి. ఓకే. సో ఈ 9 ఏలని బి కింద మార్చడానికి ట్రై చేస్తారా, బిని ఏ కింద మార్చడానికి ట్రై చేస్తారా? సింపుల్ కదా. మీ దగ్గర 10 చేంజ్లు ఉన్నాయి అనుకోండి, 10 వేస్ట్ చేసుకోవాలనుకోరు మీరు, బిని ఏ కింద మార్చాలనుకుంటారు. అట్లా మార్చడం వల్ల ఒక్కటే చేంజ్లో 10 ఏస్ వచ్చినాయి నాకు. ఇక్కడ ఇంకొన్ని ఏసు తయారు చేసి ఒక 19 స్ట్రింగో 20 లెటర్స్ ఉన్న స్ట్రింగో నేను రిటర్న్ చేయగలుగుతాను అన్ని ఏస్ తోటి. ఓకే. అదే నేను బీని ఏ కింద మార్చడానికి ట్రై చేసి ఉంటే, ఏని బీ కింద మార్చడానికి ట్రై చేసి ఉంటే, నా 9 చేంజెస్ని ఇక్కడ బీకి ఏని బీ చేయడానికి వేస్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అర్థమైందా? సో నేను ఇప్పుడు 9 చేంజెస్ ఇక్కడ వేస్ట్ చేసుకొని ఇంకొక బీని చేయగలుగుతాను. అప్పుడు ఎంత వస్తుంది నాకు లెంత్? 11 or 12 వస్తుంది. రైట్. సో నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నా కరెక్ట్గా గమనించండి. ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో, రైట్, దాన్ని అట్లనే ఉంచి మిగతా లెటర్స్ అన్నిటిని దానిలాగా మార్చడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ చూడండి, ఈ స్ట్రింగ్లో ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో నాకు తెలిసి పీ రిపీట్ అవుతుంది. సో పీ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి మిగతా అన్నిటిని కూడా నేను పీ కింద మార్చడానికి ట్రై చేస్తా. అట్లా మారిస్తే తక్కువ చేంజెస్లో నేను అన్నిటిని సేమ్ చేయడానికి ట్రై చేయగలుగుతా. ఒకవేళ చేంజెస్ మిగిలితే ఇంకా పెద్ద స్ట్రింగ్ కన్సిడర్ చేయగలుగుతా. అర్థమైందా? సో అన్నిటిని మ్యాక్సిమం రిపీట్ అయ్యే లెటర్ ఏదైతే ఉంటుందో దాని కింద మార్చడానికి ట్రై చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినా మిమ్మల్ని. ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు అన్నిటిని పీ కింద మారుస్తారని తెలుసు, బట్ 10 చేంజెస్ లోపల అయిపోతుందా? ఇది ఎట్లా తెలవాలి? యాక్చువల్లీ మీరు కౌంట్ చేసి చెప్పొచ్చు, ఇది పీ కింద మారుస్తా, ఇది పీ కింద మారుస్తా అని చెప్పేసి. బట్ మీకు కోడ్ రాసేటప్పుడు స్ట్రింగ్ తెలియదు కదా, రైట్? అన్నిటికీ రన్ కావాలి. సో మీరు కౌంట్ చేసేది లాజిక్ కాదు, మ్యాథమెటికల్గా ఒక లాజిక్ తేవాలి. సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్ద ఆలోచించడం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను కే చేంజెస్లో వీటిని అన్నిటిని మార్చేయాలి అని అడిగితే పీ తప్ప మిగతా అన్ని లెటర్స్ని మార్చగలుగుతానా లేదా అన్నదే క్వశ్చన్ కదా పీ కింద, రైట్? సో ఈ సబ్స్ట్రింగ్ లెంత్ తీసుకోండి, సబ్స్ట్రింగ్ లెంత్ తీసుకొని దానిలో నుంచి పీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. అప్పుడు అది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది? మిగతా అన్ని లెటర్స్ ఎన్ని ఉన్నాయని వస్తుంది. అది ఒకవేళ కే కంటే తక్కువ ఉందనుకోండి, కే కంటే ఈ లెటర్స్ ఏవైతే పీ తప్ప మిగతా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కే కన్నా తక్కువ అనుకోండి, 10 కన్నా తక్కువ అనుకోండి, 10 చేంజెస్లోనే అయిపోతుంది, రైట్? 9 లెటర్స్ ఉంటే 9 చేంజెస్లో అయిపోతుంది కదా, 5 లెటర్స్ ఉంటే 5 చేంజెస్లో అయిపోతుంది పీ తప్ప మిగతావి. అప్పుడు మీరు డెఫినెట్గా అన్నిటినీ సేమ్ లెటర్ కింద కన్వర్ట్ చేయగలుగుతారు 10 చేంజెస్ లోపల అని అర్థం. అదే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది కే కంటే ఎక్కువ ఉంటే మీరు చేయలేరు అని అర్థం. ఓకే. మనం 2 ప్రిన్సిపల్స్ తెలుసుకున్నాం. ఒకటి, ఇది ఒక సబ్స్ట్రింగ్ ప్రాబ్లం. ఓకే. సో మనం సబ్స్ట్రింగ్స్ వాడే మనం దీన్ని సాల్వ్ చేస్తాము నెక్స్ట్ మనం డిస్కస్ చేసే ఆల్గరిథమ్స్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ సబ్స్ట్రింగ్స్లో కూడా ఏ సబ్స్ట్రింగ్స్ని నేను మార్చగలుగుతా, ఏ సబ్స్ట్రింగ్స్ని నేను సేమ్ లెటర్ కింద చేయగలుగుతా అంటే ఈ లాజిక్ వాడతాను నేను. లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్ మైనస్
మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయితే నేను అప్పుడు ఎస్ నేను మార్చగలుగుతా అని పర్ఫెక్ట్గా చెప్పగలుగుతా. అదే చేయలేకపోయినా అనుకోండి, అదే నేను చెప్పలేకపోయినా అనుకోండి, గ్రేటర్ దెన్ కే అయింది అనుకోండి ఇది, అప్పుడు నేను చేయలేను అని చెప్పగలుగుతా. ఈ 2 థింగ్స్ వాడి బేసిక్‌గా ఈ మేజర్ లాజిక్ వాడి నేను సాల్వ్ చేస్తా చూడండి ఇప్పుడు ప్రాబ్లమ్. మనం ఇందాక డిస్కస్ చేసిన ఇంట్యూషన్ మీకు కరెక్ట్‌గా అర్థమైతే ఇక్కడ నుంచి అల్గోరిథం అంతా సింపుల్‌గానే అర్థమవుతది. ఓకే. మనం ముందుకెళ్ళిపోదాం. అయితే ఈ స్ట్రింగ్‌లో ఏదో ఒక సబ్ స్ట్రింగ్‌లోనే మనం చేంజెస్ చేస్తున్నాం అని చెప్పేసి మనకు అర్థమైంది. బట్ ఏ సబ్ స్ట్రింగ్‌లో చేంజెస్ చేయాలి అనేది తెలిస్తే మన క్వెషన్ సాల్వ్ అయిపోయినట్టే. రైట్. సో, మీకు చాలా మందికి ఒక ఐడియా ఆల్రెడీ వచ్చుండొచ్చు. మాక్సిమం రిపీటింగ్ పక్కపక్కనే రిపీట్ అయితున్న లెటర్ ఒకటి పట్టుకుంటే, అది ఎక్కడుందో తెలిస్తే, ఆ స్ట్రింగ్‌లో అక్కడికెళ్ళి దాని పక్కనే మిగతా చేంజెస్ అన్నీ చేసేస్తే అయిపోతది గదా! అన్న ఐడియా వచ్చుండొచ్చు. రైట్. అదేం తప్పు ఐడియా గాదు. ఆల్మోస్ట్ నేనది కోడ్ గూడా చేసి చూసిన. బట్ కొన్ని సార్లు అది గూడా ఫెయిల్ అయితది. ఎక్కడ ఫెయిల్ అయితదో చెప్తా వినండి. ఇప్పుడు ఇక్కడ 7 ఏస్ ఉన్నాయి. బీస్ ఎన్నున్నాయి? మాక్సిమం ఒకటే దగ్గర 4. రైట్. 2, 2 మాక్సిమం 4 ఒకటే దగ్గర ఉన్నాయి. బట్ మీరు ఒకవేళ చేంజెస్ చేయాలి అని అనుకుంటే ఈ 3 చేంజెస్ చేస్తే, ఈ 3 చేంజెస్ చేసి ఏ పెడితే 10 ఆన్సర్ వస్తది. అదే ఈ సీస్‌ని మీరు చేంజ్ చేసిరనుకోండి 11 ఆన్సర్ వస్తది. రైట్. సో, ఎందుకు అట్లయితుంది? ఎందుకంటే బి ఒకటే దగ్గర లైన్‌గా లేదు. బట్ స్కాటర్డ్‌గానైనా గానీ మధ్యలో చేంజెస్ చేస్తే మనం ఇంకా పెద్ద సబ్‌స్ట్రింగ్ చేయగలుగుతున్నాం. సో, అట్లాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి లైన్‌గా ఏవి ఎక్కువున్నాయి అని చెప్పేసి చూసుకొని దాన్ని బట్టి ఆన్సర్ చేయడం అవ్వదు. రైట్. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? మాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్‌లు లైక్ బి ఎక్కువ సార్లు రిపీట్ అయితుంది గదా! స్కాటర్డ్‌గా ఉన్నా గదా! అంటే ఇవే 4 క్యారెక్టర్‌లు చాలా ముందుకుండుంటాయి. ఇక్కడ గాకుండా మధ్యలో చాలా క్యారెక్టర్స్ ఉండుంటే వాటిని వీటిని జాయిన్ చేయగలిగలేకపోయేటోళ్ళం. రైట్. ఆ చిన్న చేంజెస్ తోటి మధ్యలో చేంజెస్ తోటి దీన్ని దాన్ని జాయిన్ చేయలేకపోతుండే. సో, ఎక్కువ సార్లు రిపీట్ అయితున్న క్యారెక్టర్ వల్లనే ఈ ఆన్సర్ వస్తది అనుకోవడం కూడా తప్పే. రైట్. సో, ఏ సబ్‌స్ట్రింగ్‌లో చేయాలి అనేది మనం క్లూలెస్ ఉన్నాం ఇప్పుడు. రైట్. ఇట్లాంటప్పుడే మనం ఫాల్ బ్యాక్ ఆప్షన్ కింద బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం డిస్కస్ చేస్తాం. రైట్. బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం ఆలోచిస్తాం. బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం అంటే మనం అన్ని పాసిబుల్ ఆప్షన్స్‌ని కన్సిడర్ చేయడం. రైట్. అన్ని పాసిబుల్ ఆప్షన్స్ కన్సిడర్ చేసేస్తే ఏదో ఒక ఆప్షన్ అయితే కరెక్ట్ అయితది కదా! సో, ఇది సబ్‌స్ట్రింగ్ ప్రాబ్లమ్. ఇది సబ్‌స్ట్రింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అన్ని పాసిబుల్ ఆప్షన్స్ అంటే ఏంది? అన్ని పాసిబుల్ సబ్‌స్ట్రింగ్స్ ఆఫ్ దిస్ స్ట్రింగ్. రైట్. సో, ఏతో స్టార్ట్ అయ్యే సబ్‌స్ట్రింగ్. ఈ ఫస్ట్ లెటర్‌తో స్టార్ట్ అయ్యే సబ్‌స్ట్రింగ్స్ అన్ని ఇక్కడ రాసిన. సెకండ్ లెటర్ తోటి ఇక్కడ, థర్డ్ ఇక్కడ. సో, అట్లా అన్ని సబ్‌స్ట్రింగ్స్ రాసేసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ అనేది ఈ సబ్‌స్ట్రింగ్స్‌లోనే ఏదో ఒకటి అయ్యి ఉంటది. రైట్. బట్ దీన్ని డైరెక్ట్‌గా కాదు కదా మనం ఇచ్చేది. ఫస్ట్ చేంజెస్ చేయాలి. అండ్ దాని తర్వాత దాంట్లో మాక్సిమమ్‌ని కనుక్కోవాలి. ఫస్ట్ చేంజెస్ దేంట్లో చేయాలి అనేది ఎట్లా తెలుస్తది? వీటిలో దేంట్లో చేంజ్ చేయాలి? ఆర్ దేంట్లో చేంజ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంది అనేది ఎట్లా తెలుస్తది? ఇందాక మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మనం చేంజెస్ చేసేదే ఈ సబ్‌స్ట్రింగ్ అంతటిని ఒకటే లెటర్ మళ్ళా రిపీట్ అయ్యేటట్టు చేయడానికి. రైట్. ఈ సబ్‌స్ట్రింగ్ మొత్తాన్ని ఒకే లెటర్‌తో నింపడానికి. అట్లా చేయగలుగుతామా లేదా అనేది ఈ ఫార్ములా డిసైడ్ చేస్తది అని ఆల్రెడీ అనుకున్నాం. సబ్‌స్ట్రింగ్ లెంత్ మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంటే మనం ఆ చేంజ్ చేయగలుగుతాం. ఒక సబ్‌స్ట్రింగ్ మొత్తాన్ని మనం సేమ్ లెటర్ తోటి నింపగలుగుతాం అని అర్థం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూడండి. దాని సబ్‌స్ట్రింగ్ లెంత్ ఎంత? సబ్‌స్ట్రింగ్ లెంత్ ఇస్ 1. 1 మైనస్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ ఒకటే లెటర్ ఉంది. రైట్. ఆ లెటర్ ఫ్రీక్వెన్సీనే మాక్సిమం ఫ్రీక్వెన్సీ అవుతది. సో, 1. ఇప్పుడు ఇది ఎంత? 0. 0 లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 కదా! లెస్ దెన్ 1 కదా! సో, ఇది ఈ ఫార్ములాని సాటిస్ఫై అవుతుందని అర్థం. అంటే దీన్ని మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవచ్చు అని అర్థం. రైట్. దేనికి కన్సిడరేషను? అన్ని లెటర్స్‌ని సేమ్ చేయగలుగుతాం అని చెప్పేసి. కే చేంజెస్ లోపల. మనం అసలు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. అన్ని లెటర్స్ సేమే ఉన్నాయి. బట్ అన్నిటికి అట్లనే చెక్ చేయాలి కదా మనం. కోడ్ రాస్తున్నాం. అన్నిటికి చెక్ అయితది. రైట్. సో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేస్తాం. 2 లెటర్స్ ఉన్నాయి. సబ్‌స్ట్రింగ్ లెంత్ 2 అండ్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏంది? మాక్సిమం రిపీట్ అయ్యే లెటర్ ఏంది? ఏ. దాని ఫ్రీక్వెన్సీ ఏంది? 2. సో, 2 - 2 0. లెస్ దెన్ 1 కదా! దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. రైట్. ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ చూస్తాం. 3 - 2 బికాస్ 3 ఈస్ ద సబ్‌స్ట్రింగ్ లెంత్, 2 ఈస్ ద మాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ. ఓకే.
ఇది 1 ఈక్వల్ టు 1 కదా, ఇది కూడా కన్సిడర్ చేస్తాం. లెస్ దెన్ ఈక్వల్ టు 1 ఉన్నాయని కన్సిడర్ చేస్తాం. అట్లా ఇట్లా కన్సిడరేషన్, ఇది కన్సిడర్ చేస్తాం, ఇది కన్సిడర్ చేస్తాం, ఇది కన్సిడర్ చేస్తాం, దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. కరెక్ట్గా చూడండి, 4 - 3 వస్తుంది, ఈక్వల్ టు 1 వస్తుంది, కన్సిడర్ చేస్తాం. దీన్ని కన్సిడర్ చేయం. ఎందుకు? 5 - 3 ఈక్వల్ టు 2 వస్తుంది. 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కదా, కన్సిడర్ చేయం. అట్లా కన్సిడర్ చేసే అన్నిట్లో మ్యాక్సిమం లెంత్ ఉన్నది కనుక్కొని దాన్ని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ మీకు అర్థమైంది అని అనుకుంటే అది ఎట్లా చేస్తామో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, మ్యాక్సిమం లెంత్ కనుక్కోవాలి. మ్యాక్సిమం లెంత్ మనం ఆల్రెడీ కనుక్కుంటూ వస్తున్నాం, ఎట్లా కనుక్కోవాలో మనకు అర్థమవుతుంది. దానికంటే ముందు నేను మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎట్లా కనుక్కుంటారు అన్న ఐడియా మీకు ఆల్రెడీ రాకపోయి ఉంటే నేను హైలీ డిసప్పాయింటెడ్ మీతోటి, బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తా. వినండి, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి అంటే మనం ఏం క్వశ్చన్ అడుగుతున్నాం? ఏ లెటర్ ఎన్నిసార్లు ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ లెటర్ ఉందా అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ లెటర్ ఎన్నిసార్లు ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాం. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంది? హ్యాష్ మ్యాప్. మీకు ఒకవేళ హ్యాష్ మ్యాప్స్ గురించి ఐడియా లేకపోతే డెఫినెట్లీ వెళ్ళి మీరు పాత వీడియో చూడండి. హ్యాష్ మ్యాప్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు అప్పుడే వేరే హ్యాష్ మ్యాప్ వీడియో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే టెక్నిక్ తెలుస్తుంది. ఓకే, సో హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుతున్నామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. హ్యాష్ మ్యాప్ వాడి నేను మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాను అనమాట. బేసిక్ ఏం చేస్తున్నా, నేను హ్యాష్ మ్యాప్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకొని చూపిస్తాను అనమాట. సో ఏ అనే లెటర్ కనిపించగానే ఏ అనే లెటర్ వేసేసి దాని కౌంట్ 1 పెట్టుకుంటా. ఓకే, సో పెద్దగా తీసుకుందాం. ఏ 1 టైం వచ్చింది, రైట్? ఈ ఎగ్జాంపుల్కి చేస్తున్నాను నేను. అండ్ ఇది చూడగానే ఏ అనేది రెండోసార్లు కూడా రిపీట్ అయింది. ఇట్లా 2 అని స్టోర్ చేసుకుంటాం. బి అనేది ఒకసారి వచ్చింది, బి 1 టైం. ఏ అనేది 3 టైమ్స్ అయింది, ఇప్పుడు ఇంకొకసారి వచ్చింది కాబట్టి. బి అనేది లాస్ట్కి 2 టైమ్స్ అయింది. సో ఇట్లా నేను స్టోర్ చేసుకున్న తర్వాత హ్యాష్ మ్యాప్లో ఇప్పుడు మ్యాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ ఏంది అని అడిగితే ఒక్కసారి ఇటరేట్ చేసుకుంటే హ్యాష్ మ్యాప్లో మనకు తెలిసిపోతుంది మ్యాక్సిమం రిపీటింగ్ క్యారెక్టర్ ఏది అనేది, రైట్? అట్లా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ పట్టుకొని ఈ ఫార్ములాలో పెట్టుకోవడం అంతే. సో ఆల్గోరిథం ఎట్లుంటుందో ఇంకొకసారి చెప్తా వినండి. ఆల్గోరిథం ఎట్లుంటుంది అంటే, నేను ఫస్ట్ ఈ సబ్స్ట్రింగ్ తోటి స్టార్ట్ చేస్తా. ఈ సబ్స్ట్రింగ్ హ్యాష్ మ్యాప్లో వేసుకుంటా అన్ని లెటర్స్ని. వేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కనుక్కుంటా. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కనుక్కున్న తర్వాత ఏం చేస్తా? ఈ ఫార్ములా అప్లై చేస్తా, ఈ కింద ఉన్న ఫార్ములా అప్లై చేస్తా. ఫస్ట్ హ్యాష్ మ్యాప్లో వేసుకుంటున్నా, దానివల్ల మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ తెలిసిన తర్వాత ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా, ప్రతి సబ్స్ట్రింగ్ మీద చేస్తున్నది. ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత నాకు ఎదర్ ఫార్ములా వర్కౌట్ అయిందా, ఇది వ్యాలిడా ఇన్వాలిడా అని తెలుస్తుంది. దాన్ని చేంజ్ చేయగలుగుతానా సేమ్ లెటర్లోకి, చేంజ్ చేయలేనా అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకా సింపులే కదా. ఇప్పుడు నాకు చేంజ్ చేయగలుగుతుంది అని అనుకోండి, వ్యాలిడ్ స్ట్రింగ్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తా? దీని లెంత్ చూస్తాం. దీని లెంత్ 1, ఇది వ్యాలిడే, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం ఇందాకనే. సో దీని లెంత్ 1. ఇప్పటి వరకు నేను చూసిన మ్యాక్సిమం లెంత్ ఎంత? ఇప్పటివరకు నేను ఏది చూడలేదు, ఫస్ట్ ఇదే చూస్తున్నా. సో మ్యాక్సిమం లెంత్ 0 ఉండే, ఇప్పుడు నేను 1 చేసుకుంటా దాన్ని. నేను ఇప్పటివరకు చూసిన మ్యాక్సిమం లెంత్ 1. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా? ఓకే, ఇప్పటివరకు 1 అనే లెంత్ చూసినాం, బట్ అంతకంటే పెద్దవి దొరకచ్చు కదా. అంతకంటే పెద్దవి దొరుకుతాయో లేదో తెలియాలి అంటే మొత్తం అన్ని సబ్స్ట్రింగ్స్ చూడాలి కాబట్టి నెక్స్ట్ సబ్స్ట్రింగ్కి వెళ్తా. సేమ్ థింగ్, హ్యాష్ మ్యాప్ వేసుకుంటా, తర్వాత ఫార్ములా అప్లై చేస్తా, తర్వాత వ్యాలిడిటీ చెక్ చేస్తా. వ్యాలిడ్ అనుకుంటే అప్పుడు ఏ తీసుకెళ్ళి నీ లెంత్ 2 ఉంది, నాకు ముందు తెలిసిన లెంత్ 1 మ్యాక్సిమం లెంత్, నీ లెంత్ ఎక్కువ కాబట్టి నేను అప్డేట్ చేస్తాను. సేమ్ థింగ్ మళ్ళీ చేస్తాం, ఇది కూడా వ్యాలిడే, ఇందాకనే డిస్కస్ చేసినాం. ఎందుకు? ఈ ఫార్ములా డిస్కస్ చేసినాం ఇందాక. సేమ్ హెచ్ఎఫ్వి ఏం లేదు, హ్యాష్ మ్యాప్, దాని తర్వాత ఫార్ములా, దాని తర్వాత ఈ వ్యాలిడిటీ చెక్ చేసి దాన్ని అప్డేట్ చేస్తాం, రైట్? అట్లా చేసుకుంటూ పోతే ఇది వ్యాలిడ్ వస్తుంది, ఇది ఇన్వాలిడ్ వస్తుంది, ఇది ఇన్వాలిడ్ వస్తుంది, ఇది ఇన్వాలిడ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది వ్యాలిడ్ వస్తుంది. అట్లా మొత్తం అన్ని చెక్ చేస్తే కానీ నాకు లాస్ట్కి వచ్చేసరికి ఈ సబ్స్ట్రింగ్ దగ్గరనే దొరికేస్తుంది యాక్చువల్లీ 4 అనేది. బట్ నేను ఇక్కడ ఆపలేను, ఎందుకంటే 4 మ్యాక్సిమం వాల్యూ అనేది మీకు నాకు తెలుసు, బట్ కంప్యూటర్కి తెలియదు కదా ఆల్గోరిథం రన్ చేస్తున్నప్పుడు. ఈ ఎగ్జాంపుల్ కాకుండా వేరే ఎగ్జాంపుల్ ఇచ్చినా రన్ కావాలి కదా. సో మొత్తం అన్నీ చెక్ చేసిన తర్వాత ఏదో ఒక సబ్స్ట్రింగ్లో అయితే మ్యాక్సిమం లెంత్ దొరుకుతుంది కాబట్టి, రైట్, అన్ని పాసిబిలిటీస్ కవర్ చేసేసినాం కాబట్టి మనం ష్యూర్గా ఆన్సర్ వచ్చేసిందని చెప్పొచ్చు. ఓకే, సో దీనిదే ఇప్పుడు సూడో కోడ్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సూడో కోడ్ ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ మనం
ఈ సబ్స్ట్రింగ్స్ అన్ని జనరేట్ చేసుకోవడానికి ఈ కోడ్ వాడతాం, రైట్. 2 పాయింటర్స్ ఉంటాయి, 2 పాయింటర్స్ అటు ఇటు తిరుగుతుంటే మన సబ్స్ట్రింగ్ జనరేట్ అయిపోద్ది. ఓకే, సో ఆ సబ్స్ట్రింగ్ జనరేట్ అయిన తర్వాత ఐ నుంచి జే వరకు మన సబ్స్ట్రింగ్ ఉంటుంది. ఇది ఒకవేళ మీకు ఈ సబ్స్ట్రింగ్ జనరేషన్ గురించి అర్థం కాకపోతే స్టార్టింగ్ వీడియోస్ చూడండి, ఈ ప్లేలిస్ట్లో చాలా నీట్గా చెప్పాను అక్కడ. ఓకే, సో ఐ నుంచి జే వరకు మన సబ్స్ట్రింగ్ అనేది ఉంది ఇప్పుడు, రైట్. ఆ సబ్స్ట్రింగ్ని మనం ఏం చేస్తామని చెప్పినాం, ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ప్రతిసారి కొత్త హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి, రైట్. ఎందుకంటే ఇక్కడ ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసినామా, అందులో దీని లెటర్సే ఉండాలి, ఆ సబ్స్ట్రింగ్ లెటర్సే ఉండాలి. ఈ సబ్స్ట్రింగ్ లెటర్స్ ఈ హ్యాష్ మ్యాప్లో ఉండకూడదు, పాతవేవి మనకి కొత్త హ్యాష్ మ్యాప్లో ఉండకూడదు, రైట్. ఏ స్ట్రింగ్కి ఆ స్ట్రింగ్కి కొత్త హ్యాష్ మ్యాప్. ఓకే, సో హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసినాం. హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసినాం, అన్ని లెటర్స్ని అందులో వేసేసినాం, రైట్. అన్ని లెటర్స్ని మొత్తం హ్యాష్ మ్యాప్ సబ్స్ట్రింగ్ ట్రావర్స్ చేసి హ్యాష్ మ్యాప్లో అన్ని వాల్యూస్ వేసేసినాం. వేసిన తర్వాత ఏం మిగిలింది, ఇందులో మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఏంది అని తెలుసుకోవాలి, రైట్. అదే కదా హెచ్ఎఫ్వి, హెచ్ అయిపోయింది, ఎఫ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఎఫ్ ఏంది, ఫార్ములా అప్లై చేయాలి, రైట్. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కొని, మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములా ఏం కాదు, బేసిక్ ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క కీని చెక్ చేస్తున్నాం అన్నమాట. సో హ్యాష్ మ్యాప్లో చాలా కీస్ ఉంటాయి, చాలా వాల్యూస్ ఉంటాయి. సో ఈ కీకి ఎక్కువ వాల్యూ ఉందా, 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 ఏ కీకి ఎక్కువ వాల్యూ ఉంది అనేది చెక్ చేస్తాం అనమాట. అన్నిటికంటే పెద్ద వాల్యూ ఉన్న కీ ఏదైతే ఉంటుందో దాని ఫ్రీక్వెన్సీని నేను మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కింద స్టోర్ చేస్తాను. మీరు ఒక్కసారి ఈ లాజిక్ చూడండి, మీకు అర్థమవుతుంది, రైట్. చాలా సింపుల్ లాజిక్ అది. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం. ఫార్ములా ఏంది, ఇఫ్ జే ప్లస్ ఐ మైనస్ 1 అనేది దీని లెంత్ అనమాట, ఈ సబ్స్ట్రింగ్ లెంత్. ఎందుకంటే ఐతో స్టార్ట్ అవుతుంది, జే వరకు ఉంటుంది. ఐ జే రెండు ఇంక్లూడెడ్ కాబట్టి ఐ ప్లస్ జే మైనస్ 1, సారీ జే ప్లస్ ఐ, జే ప్లస్ 1 మైనస్ ఐ, మై బ్యాడ్, జే ప్లస్ 1 మైనస్ ఐ ఇక్కడ కరెక్ట్గా రాసింది, నేను చెప్పింది పక్కన పెట్టేసి ఇక్కడ కరెక్ట్గానే రాసింది. జే ప్లస్ 1 మైనస్ ఐ అనేది స్ట్రింగ్ లెంత్ అనమాట. ఓకే, దాని నుంచి మాక్సిమం ఫ్రీక్వెన్సీ సబ్ట్రాక్ట్ చేస్తే లెస్ దెన్ కే ఉండాలి. ఫార్ములా చెక్ చేసినామా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఉండాలి, రైట్. లెస్ దెన్ ఈక్వల్ టు కే ఉండాలి, ఫార్ములా చెక్ చేసినాం. నెక్స్ట్ ఏం కావాలి, ఈ జే ప్లస్ ఐ మైనస్ 1 అనేది మ్యాక్స్ లెంత్ కంటే ఎక్కువ కావాలి. ఇదేంది, వ్యాలిడిటీ చెక్ చేసేసినాం, ఫార్ములా చెక్ చేసేసినాం. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏం చేస్తున్నాము అంటే, మనం మ్యాక్స్ లెంత్ తోటి కంపేర్ చేస్తున్నాం, రైట్. రెండు కండిషన్లు కలిపి రాసేసినాం అనమాట. ఓకే, ఈ కండిషన్ కూడా కలిపి రాసేసిన. సో ఈ ఫార్ములా చెక్ చేస్తున్నా, ఫార్ములా సక్సెస్ఫుల్ అయితేనే అది వ్యాలిడ్. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నా, మ్యాక్స్ లెంత్ కంటే ఎక్కువనా కాదని చూస్తున్నా. ఒకవేళ మ్యాక్స్ లెంత్ కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తున్న సబ్స్ట్రింగ్ లెంత్ ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్స్ లెంత్ 3 ఉంటే, ఇక్కడ మ్యాక్స్ లెంత్ 4 ఉంటే, అప్పుడు నేను మ్యాక్స్ లెంత్ కంప్లీట్ చేయాలి, మ్యాక్స్ లెంత్ కంప్లీట్ చేసేస్తున్నా. ఓకే, ఇట్లా నేను మొత్తం ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళేసరికి అన్ని సబ్స్ట్రింగ్లు కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఎక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ వాడట్లే కదా, అన్ని సబ్స్ట్రింగ్లు చూసేసరికి నేను షూర్గా మ్యాక్స్ లెంత్ అనే వేరియబుల్లో నా మ్యాక్సిమం లెంత్ ఉంటుంది అని చెప్పేసి ఫిక్స్ అవ్వచ్చు అనమాట. ఇది దీని ఆల్గరిథం. ఎంత టైం కాంప్లెక్సిటీ దీన్ని ఇక్కడ చూడండి, ఈ 2 లూప్స్కి ఆల్రెడీ ఆఫ్ n స్క్వేర్, బట్ దాని లోపల మళ్ళీ నేను ఆ స్ట్రింగ్ అంతా ట్రావర్స్ చేస్తున్నా, రైట్. మన సబ్స్ట్రింగ్ జనరేషన్కి ఆఫ్ n స్క్వేర్. ఓకే, ఆ తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్ట్రింగ్ని ట్రావర్స్ చేస్తున్నాం, రైట్. దానికి ఇంకొక O ఆఫ్ n ఎక్స్ట్రా. ఎందుకు ఇది చేస్తున్నాము అంటే హ్యాష్ మ్యాప్లో వాల్యూస్ వేయడానికి చేస్తున్నాం. ఓకే, కూల్. సో O ఆఫ్ n క్యూబ్లో మనం బ్రూట్ ఫోర్స్ ఎట్లా చేస్తాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అందరికి అర్థమైంది కదా, అది కోడ్ చేసి చూసిరా. ఒక్కసారి కోడ్ చేసి చూడండి, డెఫినెట్గా టైం లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది. టైం లిమిట్ ఎక్సీడెడ్ అంటే రాంగ్ ఆన్సర్ అని కాదు, రైట్ ఆన్సరే, బట్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని అర్థం. ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసినాం, రైట్. తెలివిగా కొన్ని పాసిబిలిటీస్ని ఎలిమినేట్ చేయలేదు. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో ఏం ప్రాబ్లం ఉందో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత ఆప్టిమల్ అప్రోచ్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీరు పాస్ అవ్వాలి కదా టెస్ట్ కేసెస్ అన్ని, రైట్. సో ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంది ఒకసారి డిస్కస్ చేద్దాం, దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో నేను చెప్తాను. సో ఐ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, జే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏ అనే సబ్స్ట్రింగ్ చెక్ చేస్తున్నాం, ఏ నుంచి స్టార్ట్ అయ్యమని ఫస్ట్ చెక్ చేస్తున్నాం కదా. సో ఐ జే ఇక్కడ పెట్టుకున్నా, ఏ చెక్ చేసినా. ఇప్పుడు నేను ఇన్వాలిడ్ అనేది మళ్ళీ ఫార్ములైజ్ చెక్ చేయను, మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఇందాక చేసినాం కదా. సో డైరెక్ట్గా చెప్తా చూడండి, ఇది వ్యాలిడ్, రైట్. సో జే ప్లస్ ప్లస్ చేస్తాం. ఇవన్నీ చేసే ముందు హ్యాష్ మ్యాప్లో ఇస్తున్నాం, తర్వాత ఫార్ములాతో చెక్ చేస్తున్నాం, లాస్ట్కి వ్యాలిడేట్ చేసి అప్పుడు ఇదంతా చేస్తున్నాం. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా చేసేస్తున్నా చూడండి. అఫ్ కోర్స్ మ్యాక్స్ లెంత్ కూడా అప్డేట్ చేస్తున్నాం.
ఇవన్నీ చేస్తున్నాం. అండ్ ఐజే ఏఏ చూసినాం, చూసి వ్యాలిడ్, రైట్, ఇది వ్యాలిడ్ కదా, బాగానే ఉంది, వ్యాలిడ్, ఇది వ్యాలిడ్, మ్యాక్స్ లైన్ అప్డేట్ చేస్తాం, అంతా బాగానే ఉంది, ఇక్కడ కూడా వ్యాలిడ్, ఇది కూడా వ్యాలిడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంకొక బి యాడ్ అయిన తర్వాత ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఒకటే ఒక చేంజ్ చేయొచ్చు నేను ఆ సబ్స్ట్రింగ్లో, ఈ సబ్స్ట్రింగ్లో ఒకటే ఒక చేంజ్ చేయొచ్చు, బట్ 2 బీలు ఉన్నాయి అంటే ఒకటి బీ లాగానే మిగిలిపోతుంది ఇంకోటి ఏ చేసినా కానీ, రైట్. ఓకే, ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను J++ చేస్తున్నా. యాక్చువల్గా అయితే J++ చేస్తున్నా బ్రూట్ ఫోర్స్లో. బట్ ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంది అంటే ఈ సబ్స్ట్రింగ్ చూడండి, ఈ సబ్స్ట్రింగ్లో 2 బీలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ నెక్స్ట్ యాడ్ చేసిన లెటర్ ఏదైనా కానివ్వండి, ఏ కానివ్వండి, బి కానివ్వండి, ఈ 2 బీలో ఒక్క బీని మాత్రమే నేను ఏం చేయగలుగుతా, ఒక బీ అట్లనే ఉండిపోతుంది. తర్వాత నేను ఎన్ని ఏలన్నా యాడ్ చేయనివ్వండి, ఎన్ని బీలన్నా యాడ్ చేయనివ్వండి, రైట్, ఇక్కడ ఏదైతే బి ఉందో అది అట్లే ఉండిపోతుంది కదా. అంటే ఈ సబ్స్ట్రింగ్ని నేను ఎప్పుడూ కూడా మొత్తం ఒకటే లెటర్తో ఉండేలాగా చేయలేను, రైట్. సో డెఫినెట్గా ఇది ఇన్వాలిడ్ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా, లేకపోతే ఒకసారి రివైండ్ చేసుకొని వినండి, అర్థమైపోద్ది. ఓకే, సో ఈ కేసెస్ అన్నీ కూడా ఎన్ని యాడ్ చేసినా కానీ ఈ 2 బీలు ఉన్నందుకు అన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో ఇవన్నీ నేను మళ్ళీ ఎందుకు చెక్ చేయాలి, చేయను, రైట్. నేను ఆప్టిమైజ్డ్ కోడ్ రాయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈసారి నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ కదా, ఇక్కడ జే ఉన్నప్పుడు కదా ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ జే ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, రైట్. ఆ ఫెయిల్ కాగానే నేను దాని తర్వాత అవి చెక్ చేయడం ఆపేసి I++ చేస్తా. ఓకే, I++ చేస్తా. నవ్ ఇప్పుడు ఇది చెక్ చేస్తాను నేను. నార్మల్గా అయితే బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తుండే, జే ఇక్కడ తీసుకొస్తున్నా, జే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఏబి ఏబిఏ ఇవన్నీ చెక్ చేస్తున్నా. బట్ మళ్ళా ఇంకొక ప్రాబ్లం ఉంది నాకు కాదు, సొల్యూషన్ తోటి నాకు ప్రాబ్లం ఉంది, రైట్. నాకు ప్రాబ్లం అనుకున్నారు. సో ఇక్కడ ఐజే ఇక్కడ ఉంది కదా. సో ప్రాబ్లం ఏంటి అంటే, మ్యాథ్స్ లెన్ ఇందాక ఎంత ఉండే, 4 ఉండే, రైట్. ఏఏబిఏ 4 ఉండే మ్యాథ్స్ లెంత్, రైట్. మనం ఏం చెక్ చేస్తున్నాం, మళ్ళీ 1 లెంత్, 2 లెంత్, 3 లెంత్ చెక్ చేస్తున్నాం. నేను అనుకోవాల్సింది ఏంది, మ్యాక్స్ లెంత్, రైట్, మిన్ లెంత్ కాదు. మ్యాక్స్ లెంత్ ఆల్రెడీ నా దగ్గర 4 ఉన్నప్పుడు 4 లెంత్ కన్నా తక్కువ లెంత్ సబ్స్ట్రింగ్స్ చెక్ చేసి ఏం లాభం, రైట్. 4 కంటే ఎక్కువ ఉంటేనే కదా నేను చెక్ చేయాలి, ఆర్ 4 అని ఉండాలి అట్లీస్ట్, రైట్. 4 ఆర్ ఎక్కువ ఉండాలి, అప్పుడే కదా మ్యాక్స్ లెంత్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ 3 చెక్ చేసి ఏం లాభం, చేయను. ఈ 4 ఇది కూడా చేసి లాభం లేదు, ఎందుకంటే మ్యాక్స్ లెంత్ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను జేని ఇక్కడ కాదు, ఎక్కడ పెట్టాలి, ఇది జే ఇక్కడ పెట్టాలి. యాక్చువల్లీ ఇక్కడ ఉండే ఇటు మూవ్ చేస్తున్నా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇది చెక్ చేస్తా, వ్యాలిడా కాదా అని చెప్పేసి. ఇది వ్యాలిడా, ఇన్వాలిడ్. సో నేను ఏం చేస్తా, సింపుల్గా I++ చేస్తా, I+1 చేస్తా. అండ్ జే కూడా ఇక్కడ ఉంచొద్దు కదా, నెక్స్ట్ పోవాలి కదా, ఎందుకంటే 5 లెంత్ స్ట్రింగ్సే చెక్ చేయాలి ఇప్పటి నుంచి, 4 ఆల్రెడీ ఉంది కాబట్టి, రైట్. మీకు ఈ 2 లాజిక్లు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను లాస్ట్కి చెక్ చేసేసి ఏది చెక్ చేస్తున్నా, ఇవన్నీ కట్ చేసినట్టే, ఇవన్నీ కట్ చేసినట్టే, ఇది చెక్ చేస్తున్నా, ఇది కూడా వర్కౌట్ కాదు కాబట్టి 4 ఆన్సర్ తోటి బయటికి రిటర్న్ చేసేస్తాం అనమాట. ఇదంతా నేను చెప్పింది 2 పాయింటర్ అల్గోరిథంలోని సెకండ్ అప్రోచ్. మీకు ఒకవేళ ఇది నీట్గా అవ్వకపోయి ఉంటే స్లైడింగ్ విండో నేను ఇక్కడ బ్రీఫ్గా కవర్ చేసిన, ఆ వీడియోలో చాలా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఆ వీడియో చూసి రండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, నేను ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు దీని మీద. మనం ఈ ప్రాబ్లంలో స్లైడింగ్ విండో ఎట్లా వాడతామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదంతా స్లైడింగ్ విండో అప్రోచ్ అనమాట. మనం బేసిక్గా ఏం చేస్తున్నాము అంటే, ఒకవేళ వ్యాలిడ్ స్ట్రింగ్ దొరికితే, వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్ దొరికితే J++ చేస్తున్నాం. ఒకవేళ ఇన్వాలిడ్ సబ్ స్ట్రింగ్ దొరికితే, వ్యాలిడ్ దొరికితే J++, ఇన్వాలిడ్ దొరికితే J++ ఎట్లాగూ చేస్తున్నాం, I++ కూడా చేస్తున్నాం అనమాట, రైట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాం, ఐని. ఇది మనం వాడుతున్న లాజిక్. ఇప్పుడు నేను ఎట్లా ఎగ్జాక్ట్గా చేస్తున్న ఇంప్లిమెంటేషన్ అనేది చూడండి. ఓకే, ఐ ఇక్కడ, జే ఇక్కడ, ఇట్లా స్టార్ట్ అయింది మన లాజిక్, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇందాక నేను 2-3 స్టెప్లు ఉండే, హ్యాష్ మ్యాప్, ఫార్ములా, లాస్ట్కి వ్యాలిడేషన్. ఓకే, బట్ హ్యాష్ మ్యాప్ అనేది ఫస్ట్ నేను క్రియేట్ చేస్తుండే, ఒక్కొక్క సబ్స్ట్రింగ్కి ఒక్కొక్కటి క్రియేట్ చేస్తుండే అప్పుడు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, ఒకటే హ్యాష్ మ్యాప్ వాడతా. ఎట్లా వాడుతానో చూడండి. ఒక పెద్ద హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఇదే చెక్ చేస్తున్నా కదా, ఏ అనేది ఇందులో పెట్టుకున్నా.
దాని తర్వాత మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇప్పుడు? మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఎంత అని తెలియాలి అంటే నేను హ్యాష్ మ్యాప్ అంతా తిరగనవసరం లేదు. నేనిప్పుడు ఇందాక మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 0. ఇందాక వరకు ఏం చూడలేదు కాబట్టి మ్యాక్స్ లెంత్ 0. బట్ ఇప్పుడు నేను యాడ్ చేసిన దాని ఫ్రీక్వెన్సీ 1. ఒకటి యాడ్ చేసినా దాని ఫ్రీక్వెన్సీ 1. 1 డెఫినెట్‌గా 0 కంటే ఎక్కువ కాబట్టి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేస్తున్నా. సింపుల్‌గా నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఎలిమెంట్ అక్కడ ఏసినానో దాని ఫ్రీక్వెన్సీ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువనా అని చెక్ చేస్తున్నా. ఎక్కువైతే అది తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటా. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ 1 అయితది. అండ్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ స్టోర్ అయింది కాబట్టి నేను ఆ ఫార్ములా వాడగలుగుతా. వాలిడ్ అని తెలుస్తది. అంత బానే ఉంది. ఓకే. వాలిడ్ అని తెలిసింది. ఇప్పుడేం చేయాలి? చేయాలి. చేస్తా. ఇది వాలిడా కాదా తెలిసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినా కాబట్టి నేను ఇంకేం చేయాలి? దీని కౌంట్‌ని అప్డేట్ చేయాలి అక్కడ. రైట్. సో దీని కౌంట్‌ని 2 చేసిన. ఇప్పుడు నేనేం చెక్ చేస్తా అంటే ఈ 2 1 కంటే ఎక్కువ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువనా కాదా అని చెక్ చేస్తా. ఎక్కువనే కాబట్టి ఇది 2 అయితది. పర్ఫెక్ట్. 2 అయింది కదా! బానే ఉంది కదా! ఇప్పుడు సేమ్ ఫార్ములాని అప్లై చేస్తా అనమాట. సబ్‌స్ట్రింగ్ లెంత్ మైనస్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ చేసినప్పుడు కే కంటే తక్కువ ఉందా లేదా అని డెఫినెట్‌గా 2 - 2 0 కాబట్టి కే కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా వాలిడ్ అయితది. చేస్తా. ఇది కూడా వాలిడ్ అయితది. బట్ బి యాడ్ చేయాలి ఫస్ట్ నేను. బి యాడ్ చేస్తున్నా. దాని తర్వాత మ్యాక్స్ ఫ్రీక్వెన్సీతో 1ని చెక్ చేస్తా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడే యాడ్ చేసింది 1 కాబట్టి మిగతా ఏవి మారలేదు. ఇదొక్కటే మారింది. సో దాన్ని చెక్ చేస్తే సరిపోతుంది నేను. 1ని 2 తోటి చెక్ చేస్తా. డెఫినెట్‌గా 1 తక్కువ కాబట్టి 2 ఇట్లనే ఉంచేస్తా. ఉంచేసి వాలిడిటీ చెక్ చేస్తా. వాలిడ్ వస్తది. నెక్స్ట్ మళ్ళా చేస్తున్నా. వాలిడిటీ స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. నార్మల్‌గా ఫార్ములా తీసుకొని ఏదైతే ఆల్రెడీ చేసినామో బ్రూట్ ఫోర్స్‌లో అదే చేస్తున్నా. ఇక్కడ మారిన థింగ్స్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ హాష్ మ్యాప్ మారింది. వాడే విధానం రైట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసే విధానం మారింది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ చేసినప్పుడు మళ్ళీ ఏ 3 అయింది. ఏ కౌంట్ 3 అయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 3 ఏస్ ఉన్నాయి మన సబ్‌స్ట్రింగ్‌లో. మనం అట్లనే మెయింటైన్ చేస్తున్నాం దాన్ని. దీనిలో ఈ సబ్‌స్ట్రింగ్‌లో ఎన్ని ఏస్ ఉన్నాయో అక్కడ ఉంటాయి. బీస్ ఎన్ని ఉన్నాయో అక్కడ ఉంటది. అండ్ ఇప్పుడు 3 అయింది కదా! ఇప్పుడే అప్డేట్ చేసింది వెంటనే చెక్ చేస్తాం. ఓకే. ఇక్కడ 2 ఉంది. దీన్ని కూడా 3 చేసేస్తాం. ఓకే. నైస్. ఇది కూడా వాలిడ్ వస్తది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? చేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ B2 వస్తది. 2, 3 కంటే తక్కువ కాబట్టి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం అడుగుతాము అంటే ఈ సబ్‌స్ట్రింగ్ వాలిడా కాదా? రైట్. ఈ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ వాడుకొని చూస్తాం. 5 - 3 2 వస్తది. 2 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి వాలిడ్ కాదు ఫస్ట్ టైమ్. మనం ఇప్పుడు ఏం చేస్తాం? I++, రెండు చేయాలి. అయితే ఇప్పుడు చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏమైతది అంటే ఒక వాల్యూ తగ్గిస్తాం. ఇది 2 అయితది. రైట్. సో వాల్యూస్ తగ్గించినప్పుడు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గింది. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. రైట్. అప్పుడు నాకు కొత్త మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో తెలవదు కాబట్టి మొత్తం చెక్ చేస్తా. హాష్ మ్యాప్ అంతా ఇటరేట్ చేసి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటా. మొత్తం చూసి ఓకే 2 మాక్సిమం ఉంది ఇప్పటివరకు అయితే 2 అని స్టోర్ చేస్తా. సో ఏదైనా ఎలిమెంట్ తీసేసినప్పుడు మొత్తం చెక్ చేయాల్సి వస్తది. తప్పదు. ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు ఓన్లీ ఆ ఎలిమెంట్‌తో చెక్ చేస్తే సరిపోతది. ఈ లాజిక్ ఒక్కసారి మళ్ళా రివైండ్ చేసుకొని వినండి. అర్థమైతది మోస్ట్‌లీ. రైట్. అండ్ ఎప్పుడైతే డిలీట్ చేస్తామో అప్పుడు మాత్రం మొత్తం చెక్ చేయాల్సిందే. ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు ఓన్లీ ఒక్క దాంతో చెక్ చేస్తే సరిపోతది. ఓకే. కూల్. సో I++ చేసినాం అండ్ J++ కూడా చేయాలి. చేసినప్పుడు ఇది కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయితది. J++ చేసినప్పుడు సింపుల్ కదా! ఓన్లీ ఆ ఒక్క దాంతో చెక్ చేస్తే సరిపోతది. రైట్. మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ అయింది. వాలిడ్ కాదని తెలిసింది. ఇది వాలిడ్ కాదు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ I++, చేస్తాం. ఎందుకు? వాలిడ్ కాదు కాబట్టి. ఇన్‌వాలిడ్ కాబట్టి. అట్లా చేసుకుంటూ వెళ్తే మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతది. ఆల్గోరిథం అర్థమైందనుకుంటున్నా. హాష్ మ్యాప్ ఒక్కటే వాడుతున్నాము. అది మీకు అర్థమైందనుకుంటున్నా. ఇప్పుడు మనం సూడో కోడ్‌లోకెళ్దాం. సో సూడో కోడ్ విషయానికొచ్చేసరికి మ్యాక్స్ లెంత్, మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అన్నీ 0 తోటి ఇనిషియేట్ చేసుకున్నా. ఐ, జే అన్నీ 0తో ఇనిషియేట్ చేసుకున్నా. ఓకే. అండ్ హాష్ మ్యాప్ అనేది ఖాళీ హాష్ మ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత జేనే కదా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది పాయింటర్. పాయింటర్ మెల్లగా వెళ్తుంది. సో జే అనేది ఈ స్ట్రింగ్‌లో లాస్ట్ లెటర్ కంటే తక్కువ ఉన్నంత వరకు రైట్. లెంత్ ఆఫ్ ఎస్ కంటే తక్కువ ఉన్నంత వరకు జే అనేది లాస్ట్ లెటర్ వరకు ఉంటది కాబట్టి వైల్ జే లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఎస్ నేనేం చేస్తా అంటే ఫస్ట్ హాష్ మ్యాప్‌లో ఆ లెటర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తా. ఫస్ట్ నేనేం చేసిన ఐజే ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఏని యాడ్ చేసినా కదా! అట్లా హాష్ మ్యాప్‌లో జే అనేది జేత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాం. చేసిన తర్వాత వెంటనే నేను చెక్ చేయాల్సింది ఇప్పుడు ఏదైతే యాడ్ చేసినో అది మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువనా కాదా అని. అది ఇక్కడ చెక్ చేస్తున్నా చూడండి.
హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు నేను యాడ్ చేసింది అది మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ అయితే మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ మనం కనుక్కున్న తర్వాత వ్యాలిడేట్ ఈజీగా చేయొచ్చు. ఫార్ములా మీకు గుర్తుంది కదా, సబ్స్ట్రింగ్ లెంత్ మైనస్ మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ ఈక్వల్ టు కే ఉంటాయి. అంటే వ్యాలిడ్ అయితే ఏం చేయాలి, మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేయాలి నేను, రైట్? వ్యాలిడ్ స్ట్రింగ్ అనుకోండి, మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేయాలి. ఓకే, మ్యాక్స్ లెంత్ కంటే ఇది ఎక్కువ అయితే మ్యాక్స్ లెంత్ అప్డేట్ చేయాలి. ఇది దానికి కోడ్. మనం ఇందాక బ్రూట్ ఫోర్స్లో డిస్కస్ చేసినాం, ఇక్కడ నేను మ్యాక్స్ లెంత్ పార్ట్ కవర్ చేయలేదు, రైట్? బట్ సేమే ఉంటుంది. మనం ఒక్కసారి వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఫార్ములా వేసి మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు, ఒకవేళ మ్యాక్స్ లెంత్ కంటే ఎక్కువ సబ్స్ట్రింగ్ దొరికితే లెంత్ తోటి వెంటనే అప్డేట్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఈ పాయింట్ క్లియర్ ఉంది అనుకుంటున్నా. ఆ తర్వాత ఒకవేళ ఇన్వాలిడ్ అయి ఉంటే, రైట్, వ్యాలిడ్ కాదు ఇది ఇన్వాలిడ్ కేసు, ఎల్స్ కేసు అనేది ఏం చేస్తున్నాం, హ్యాష్ మ్యాప్ ఆఫ్ ఐ తగ్గిస్తున్నాం. సో ఐ ప్లస్ ప్లస్ చేస్తాం కాబట్టి దీని కౌంట్ తగ్గిస్తాం. ఇందాక చేసి చూపించినాం మీకు, దాని కౌంట్ తగ్గిస్తాం ఎందుకంటే ఒక దాన్ని తీసేస్తున్నాం కాబట్టి. తర్వాత ఐ ప్లస్ ప్లస్ కూడా చేస్తున్నాం, కరెక్ట్గా చూడండి. బట్ దానికి ముందు మనం ఏం చేస్తున్నాము అంటే మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసుకుంటాం. మొత్తం ట్రావర్స్ చేస్తున్నాం, ఆ హ్యాష్ మ్యాప్ మొత్తాన్ని ట్రావర్స్ చేసుకొని మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేసుకుంటున్నాం. అది మనం చేసేదన్నమాట ఇక్కడ. అండ్ లాస్ట్కి జే ప్లస్ ప్లస్ ఎట్లాగూ చేయాలి, రైట్? జే ప్లస్ ప్లస్ ప్రతిసారి అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ మాత్రం ఓన్లీ కండిషనల్గా అవుతుంది అనమాట. ఓన్లీ ఇన్వాలిడ్ కేస్కి జే ప్లస్ ప్లస్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఎనీ విచ్ కేస్ జే ప్లస్ ప్లస్ పక్కా అవుతుంది కాబట్టి జే ప్లస్ ప్లస్ ఇక్కడ రాసిన, రైట్? ఇఫ్ కండిషన్స్లో ఎల్స్ కండిషన్స్తో సంబంధం లేకుండా రాసిన. ఇది మొత్తం రన్ అయ్యేసరికి మన మ్యాక్స్ లెంత్ అనేది మ్యాక్స్ లెంత్ వేరియబుల్లో ఉంటుంది కాబట్టి అది మనం రిటర్న్ చేసేస్తాం. ఓకే, అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? నార్మల్గా అయితే ఇక్కడ చూడండి, జే అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది, రైట్? ఐతోటి సంబంధం లేదు, ఓన్లీ జేనే. జే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎన్ని ఇటరేషన్స్లో వెళ్ళిపోతుంది. జే ఒక్కొక్కటి పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది కదా. సో మిగతా వెయిట్తో సంబంధం లేదు మనకి. అయినా వైల్ జే లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఎస్ అని ఉంది, జే ప్లస్ ప్లస్ ప్రతిసారి అవుతుంది. సో ఓ ఆఫ్ ఎన్లో మనకి టైం కాంప్లెక్సిటీ అయిపోతుంది. బట్ ఇంకొక విషయం ఉంది లోపల, ఇక్కడ ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్లో మనం హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేస్తున్నాం. హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేయడానికి ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది అన్న డౌట్ రావచ్చు మీకు. బట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నాయి ఓన్లీ లెటర్స్, రైట్? ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26 లెటర్స్ మాత్రమే ఉంటాయి, రైట్? సో మ్యాక్సిమం ఎన్ని కీస్ ఉంటాయి తెలుసా? ఇక్కడ 26 కీసే ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ వీ ఇటరేట్, ఒక్కొక్కసారి 26 టైమ్స్ మ్యాక్సిమం ఇటరేట్ చేయగలుగుతాం. సో వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో 26 into n అవుతుంది, రైట్? విచ్ ఈస్ ఆల్సో సెడ్ టు బి O of n, రైట్? ఎందుకంటే 26 కాన్స్టెంట్ లెటర్ కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేయగలుగుతాం. వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ వీడియోలో అది కూడా కవర్ చేసిన, రైట్? సో ఇది వాటి సొల్యూషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీని ముందు వీడియోస్ చూసుంటే డెఫినెట్లీ ఎక్కువ అర్థమవుతుంది, ఎందుకంటే 2 పాయింటర్ ఇన్ డెప్త్ అక్కడ ఆల్రెడీ కవర్ చేసి ఉంటా. అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాం. సో ఎక్కడైనా చిన్న డౌట్లు ఉంటే డెఫినెట్లీ మీరు కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో అవి వాటి సూడో కోడ్స్ అండ్ ఆల్గరిథమ్స్ అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉన్నా, సజెషన్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మాట్లాడుకుందాం. అండ్ నాకు తెలుసు చాలా రోజులైంది ఈ ఛానల్లో పాత వీడియో వచ్చి. ఈ మాస్టర్స్ లైఫ్లో, ఈ మాస్టర్స్ షెడ్యూల్లో నేను వీడియోస్ని పట్టించడానికి చాలా ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. మళ్ళీ కన్సిస్టెంట్గా చేయగలిగినప్పుడే వీడియోస్ చేద్దామని పక్కన పెట్టాను. బట్ ఇంతమందికి ప్లేలిస్ట్ యూజ్ అవుతున్నప్పుడు అండ్ ఇంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు ఒక వీడియో కోసం నాకు కన్సిస్టెన్సీ కోసం వాళ్ళని ఆపాలని లేదు. సో నా మాస్టర్స్లో ఎప్పుడైనా నాకు టైం దొరికినా, ఫ్రీ టైం అనిపించినా కానీ నేను వీడియోస్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. స్క్రిప్ట్ చేసి, వీడియోస్ చేసి, ఎడిట్ చేసి టైం పడుతుంది. బట్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తా. ఎప్పుడైనా వీడియో అయిపోతే వెంటనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, కన్సిస్టెన్సీ పక్కన పెట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకొని మోటివేట్ చేస్తున్నందుకు. ఈ వీడియోస్ మీకు వాల్యూ యాడ్ చేస్తున్నాయని అనుకుంటున్నా. అండ్ నేను ఇంకా చేస్తూనే ఉంటా. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఈ ఇయర్ పక్కా జాబ్ కొట్టేద్దాం. అండ్ చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.